గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త అన్నటువంటి నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలిసి పనిచేద్దాం. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్ చర్చలను పెట్టుకున్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం భుజం కలిపి నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. ఏపీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని లక్షల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో లక్షల మంది హాజరైన భారీ బహిరంగ సభ వేదికపై నుంచి సుమారు 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆయన బటన్ నొక్కి వర్చువల్గా శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాట్లో 5 భక్తుల మృతి. వైకుంఠ ద్వారదర్శన్ టికెట్ల కోసం తోపులాట, అస్వస్థతో మరో మహిళ మృతి. తిరుపతిలోని వైకుంఠ ద్వారదర్శన్ టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట్లో 5 భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థత గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగానే మహిళ మృతి చెందినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. 9వ తేదీ ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. మొత్తం 4 ప్రాంతాలు జీవకోన, బైరాగపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ఎస్వి సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వసతి గృహాల్లో సౌకర్యాలేవి. గత 5 ఏళ్లలో 20 కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న. హాస్టల్లో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సంక్షేమ వసతి గృహాలు మౌలిక సదుపాయాల కోసం వైకాపా ప్రభుత్వం హయాంలో నామమాత్రంగా నిధులు విడుదల చేయడానికి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 2021-22లో 24.6 లక్షలు మాత్రమే కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ సొమ్ముతో వసతి గృహాల్లో సదుపాయాల కల్పన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది. 21-22కు పూర్వం ఆ తర్వాత సైతం తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేసింది. 2019-24 మధ్యకాలంలో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొంది. 90,000 మంది విద్యార్థులు ఉంటున్న వసతి గృహాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తాము అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కుబేరుల నగరంలో కార్చిచ్చు అంటూ సంపన్నుల గృహాల అగ్నికాహుతి, హాలీవుడ్ని చుట్టుముట్టిన అగ్గి, 2 మృతి, బైడెన్ బస్ చేసిన హోటల్కి కనుచూపు దూరంలో పొగ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రామాలను అభివృద్ధి చేసేవారే హీరోలు. నిజమే, ఏదైతే పట్టణాల్లో ఆకాశ ఆర్మేలు నిర్మించడం, సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయడం కాదు, గ్రామాలను అభివృద్ధి చేసేవారు నిజమైన హీరోలు. డిగ్రీలు, ఇంజనీరింగ్ పట్టాలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా వారి నైపుణ్యాలను గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో బుధవారం జరిగిన ఉన్నత్ భారత్ అభియాన్ సదస్సులో ఆయన గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవడంతో మనకంతా వచ్చేసినట్టు కాదన్నారు. తను అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేశాక తండ్రి వద్దకు వెళ్ళి మన భూములను నాకు అప్పగించండి, పంటలు పండిస్తానని చిరునవ్వు నవ్వి ఈ డిగ్రీ నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది తప్ప వ్యవసాయం ఎలా చేయాలని నేర్పుతున్నారని గుర్తు చేసుకున్నారు. చదువుతో పాటు ప్రయోగాత్మక శిక్షణ నైపుణ్యాలను అలవర్చుకుంటేనే ఉన్నత శిఖరాలను ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోళ్ల పరిశ్రమకు రాయితీ అమలు చేయండి, సీఎం చంద్రబాబుకి వినతి. కోళ్ల రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో నెక్ ఏపీపీఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు రమేష్ బాబు, బాలాజీ హ్యాచరీస్ డైరెక్టర్ ప్రణీత్, నెక్ చిత్తూరు జోనల్ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఏపీపీఎఫ్ కార్యవర్గ సభ్యుడు హేమాద్రి నాయుడు,
సీఎంను కలిసి వింతపత్రం అందజేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పౌల్ట్రీ రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ ఇచ్చారని 2018-19 అప్పట్లో 3వ విడత వడ్డీ రాయితీకి సంబంధించి టోకెన్ అయ్యాక ఎన్నికల కోడ్ రావడంతో రాయితీ విడుదల ఆగిపోయిందన్నారు. ఆపై అధికారంలోకి వచ్చిన వైకాపా మొత్తాన్ని విడుదల చేయలేదని సీఎంకి వివరించారు. వెంటనే 45.65 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి కోళ్ల రైతులను ఆదుకోవాలన్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమకి ఇచ్చిన విద్యుత్ రాయితీ తరహాలను ఇప్పుడు ఇవ్వాలని కోరారు. కోడిగుడ్లు విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపొందించిన ప్యాకింగ్ డబ్బాలు ప్రణీత్ సీఎంకి చూపారు. సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు రాయితీ విడుదలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్నకు అప్పగించారని వారు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెత్త ఆటోలకు చెల్లు అంటూ మున్సిపల్ వాహనాల్లోనే చెత్త తరలింపు, పొరుగు సేవల కార్మికులతో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనం దోచిపెట్టే విధానం రద్దు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు వినియోగిస్తున్న ప్రైవేట్ ఆటోలకు కూటమి ప్రభుత్వం స్వస్తి చెబుతోంది. నగరపాలక సంస్థల వాహనాలు పొరుగు సేవల కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ సేవలకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఫలితంగా వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ముక్కుపిండి వినియోగ రుసుములు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టే విధానాలు రద్దు చేసినట్లవుతుంది. ప్రైవేట్ ఆటోలకు ప్రతి నెల అద్దె చెల్లించే బెడద పురపాలక సంఘాలకు తప్పనుంది. మొత్తానికి చెత్త పని నుంచి ప్రజలకు విముక్తి లభించబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, ఏడుకొండలవాడ ఎంత ఘోరం అంటూ ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, 10 సంఖ్యలో భక్తులు గాయాలు. తిరుపతి టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు రాత్రి 8:35 గంటలకు ఒక్కసారి గేట్లు ఓపెన్, దూసుకెళ్లిన భక్తజనం, క్యూలైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు, అడుగడుగున నిర్లక్ష్యం, ఫలితంగా తోపులాట, నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు, భక్తుల ఆర్తనాదాలు దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం, గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరం దద్దరిల్లింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి బీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కింద పడ్డ వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు, ప్రాణభీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు. వెరసి కనీవిని ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది. పడిపోయిన వారిని బతికించుకోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది. ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. గతంలో గోదావరి పుష్కరాలు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి. నాడు పబ్లిసిటీ పిచ్చి, నేడు అలవమాలిన అలసత్వం. సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. కోట్లాది మంది తమ జీవితకాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాటపడే వైకుంఠ ద్వారదర్శనం టిక్కెట్ల జారీ ఏర్పాట్లో సర్కార్ వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని 6 ప్రాణాలు కోల్పోగా 10 సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హరిత హబ్గా విశాఖ, ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోడీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్, దేశంలో నెలకొల్పే 2 ప్లాంట్లలో ఒకటి ఇక్కడే. 2023లోనే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించాం. దేశంలోని 3 బల్క్ డ్రగ్ పార్కులు, ఒకటి ఏపీలోనే. రైల్వే జోన్ కళ నెరవేరుతోంది. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో కలిసి రోడ్ షో. ప్రధాని స్కూలు, తన స్కూలు ఒకటేనన్న చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్లే కొడుతున్నారు, వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. రేపు అలాంటి వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనా బాధ్యతల నుంచి తప్పుకున్న సర్కారు. ఎన్నికల హామీలని గాలికి. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. చేస్తున్నదల్లా స్కాములు, బాదుడే బాదుడు. బాబు మోసాల గురించి ఆ రోజే చెప్పాను. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం, అందుకే అబద్ధాలు చెప్పలేదు. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. సోషల్ మీడియా ద్వారా బాబుని నిలదీద్దామంటూ చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి 1.72 లక్షల కోట్లు ఇవ్వాలని ఆ రోజే చెప్పాను. ఇది అయ్యే పని కాదని ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలని చెప్పాను. చంద్రబాబు నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని, పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పాడు అనుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటర్ విద్యలో సంస్కరణలు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠాలు, జేఈఈ నీటికి అనుగుణంగా సైన్స్ సిలబస్, ఆర్ట్ సబ్జెక్టులోనూ థియరీలతో పాటు ప్రాజెక్టు వర్క్ మార్కులు. ఎంపీసీ, బైపీసీ పరీక్షలు 5 పేపర్లు, ఆప్షనల్గా 6వ పేపర్. ఇంటర్ మొదటి ఏడాది బోర్డు పరీక్షల రద్దుపై ప్రతిపాదనలు. ఈ నెల 26లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలకు ఆహ్వానం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రికార్డింగ్. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించే శ్రీధర్ ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం, అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి. అంగీకరించిన శ్రీధర్, ఒత్తిడి తెచ్చిన సిఐడి. 2 సార్లు విఫలం, 3వ ప్రయత్నంలో పంత నెగ్గించుకున్న సిఐడి మఫ్టీ పోలీసుల పహారా మధ్య రికార్డింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
హరిత హబ్గా విశాఖ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు సర్కార్ నిర్వాహకంపై జనాగ్రహం అంటూ సమస్యలు పరిష్కరించాక బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేయాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఎం నేతల అరెస్ట్. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం కారణంగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం భూములు సేకరించిన గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజేపేట, చందనాడ, బోయపాడు తదితర గ్రామాల మత్స్యకారులు, మహిళలు ఆందోళన బాట పట్టారు. నిర్వాసితులకు, బాధిత రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం, R&R ప్యాకేజీ పునరావాసం కల్పించకుండా బల్క్ డ్రగ్ పార్కుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించడంపై బాధిత వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. స్థానికులతో ప్రధాని మోడీ మాట్లాడేందుకు రాజేపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో తాము గోడు చెప్పుకునేందుకు వెళ్లాలని ప్రయత్నించిన మత్స్యకారులు, రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకారులకు అండగా నిలిచి వారి ఆందోళనకు మద్దతు పలికేందుకు రాజేపేట వచ్చిన సిపిఎం జిల్లా నాయకుడు కోటేశ్వరరావు, అప్పలరాజు, సత్యనారాయణ, రాజేష్తో పాటు మత్స్యకార నాయకులు సోమేష్, బయ్యన్న తదితరులు ముందుగా అరెస్ట్ చేశారు. ఏపీఐసి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేపేటలో జరిగే బహిరంగ సభకు వచ్చి ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు బుధవారం ఉదయం కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వీసం రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ వీసం నానాజీ, చందనాడ సర్పంచ్ తల్ల రోహిణి భార్గవ్, ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు నూరాకాసుల గోవిందు తదితరులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న చందనాడ, తమ్మయ్యపేట, పాటిమీద, తుమ్మలపేట గ్రామాలకు చెందిన మహిళలు, గ్రామస్తులు ఆ గ్రామాల్లో రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వీళ్ళకి సంఘీభావంగా వందలాది మంది మహిళలు నక్కపల్లి పోలీస్ స్టేషన్కి రావడానికి ప్రయత్నించగా స్టేషన్లో ఉంచిన నాయకులు పాయకురావుపేట, ఎస్రాయవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ పోలీసులు రాజేపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, పెను విషాదం, వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లో జారీలో అపశృతి, బైరాగపట్టడి కేంద్రంలో తీవ్ర తొక్కిసలాట, 6 మృతి, పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు. తిరుమల చరిత్రలోనే కనివీనీరుగని విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు చోటు చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కౌంటర్ మృత్యువేదిక అయింది. సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలో 9 ప్రాంతాలు ఏకంగా 90 టోకెన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో బైరాగపట్టడి కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత వెలవెల్లాడారు. ఈ విషాదంలో 6 మరణించగా వారిలో 5 మహిళలే. తొక్కిసలాట్లో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వారదర్శన్ టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రాకు అండ అంటూ మీ సంకల్పానికి మా సహకారం, ప్రధాని భరోసా, ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పడదాం, బాబు విజన్ 2047కు సంపూర్ణ మద్దతు, ఐటీ సాఫ్ట్వేర్ రంగాలకు ఏపీ కేంద్రంగా మారుతుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇస్తుంది, దేశంలో 2 హైడ్రోజన్ హబ్బులు, ఏపీలో 1, దక్షిణ మధ్య రైల్వే జోన్తో రాష్ట్ర ప్రగతికి ఊతం, విశాఖ సభలో ప్రధానమంత్రి మోడీ భరోసా, 2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవేం హాస్టళ్ళు అంటూ 5 ఏళ్లలో కనీసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం. సాంఘిక గురుకుల హాస్టల్ దుస్థితిని ఊహించగలం. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్ని నిధులు ఇచ్చారు, వస్తువుల మేరకు ఎన్ని నిధులు కావాలి చెప్పండి. సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి కమిషనర్కి ఆదేశం. హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బెదిరించింది విక్రాంత్ రెడ్డి, వాటాలు రాయకుండా కుటుంబం జైలుకు పోతారన్న వైవీ కుమారుడు, జగన్ ఆదేశం అంటూ భయపెట్టారు. ఈడీకి వెల్లడించిన కేవీరావు. హైదరాబాద్లో ఆయన వ్యామోలో నమోదు చేసిన అధికారులు 12 ప్రశ్నలతో సమాచారం రాబట్టిన ఈడీ 8 గంటలకు పైగా విచారణ. నా వాటాల విలువ 3,600 కోట్లు, కేవలం 506 కోట్లకి లాక్కున్నారు. ఆడిట్ రిపోర్ట్లు సమర్పించిన కేవీరావు. లావాదేవీలు, అగ్రిమెంట్ పత్రాలు కూడా, ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలు మళ్ళీ విజయసాయిరెడ్డికి పిలుపు అన్నటువంటి క్వశ్చన్ మార్కును కూడా హైలైట్ చేశారు. లేకపోతే టోకెన్లతో తంట అంటూ వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులుగా వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటు. బుధవారం జారీ చేసేది 38,000 టోకెన్లు. వాటి కోసం పెద్ద సంఖ్యలో భక్తులు, ఎదురుచూపులు, క్యూలు, తొక్కిసలాట్లు, చివరికి కనివిని ఎరుగని రీతిలో మృత్యుఘోష. అసలు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టోకెన్లు జారీ చేసే పద్ధతి అనేక ఇక్కట్లకు కారణమవుతుంది. సీనియర్ అధికారులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంకు ముందు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి 2 రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి. దీనికోసం ఆన్లైన్లో 300 దర్శన టికెట్లు జారీ చేసేవారు. సర్వదర్శనానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేవారు. అప్పట్లో ఎలాంటి టోకెన్ల జారీ కేంద్రాలు ఉండేవి కాదు. సాధారణ తోపులాట్ల మినహా విషాదాలకు తావే లేదు. కానీ వైసీపీ సర్కార్ వచ్చాక ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఇప్పించామని గొప్పలు చెప్పుకోవడానికి వైకుంఠ ద్వారాలు ఏకంగా 10 రోజుల పాటు తెరవాలని అప్పటి టీటీడీ పాలకవర్గం అధికారులు నిర్ణయించారు. 2022 నుంచి నిర్ణయాన్ని అమలు చేశారు. ఏడాది నుంచి తిరుపతిలో 8, తిరుమలలో 1,
చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు రావడం మొదలైంది. టోకెన్ల కోసం ఒక రోజు ముందే వచ్చి క్యూ లైన్లో పడిగాపులు గాయడం, తొక్కిసలాటలు జరగడం సర్వసాధారణంగా మారింది. 2022లోని తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి పాత సత్రాల ఆవరణలోని కౌంటర్ వద్ద తొక్కిసలాటలు జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. కొందరు సొమ్మశీలు పడిపోయారు. వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత 2 ఏళ్లు తొక్కిసలాటలు జరిగాయి. ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చిన భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆ విధానాన్ని కొనసాగించింది. వైకుంఠ ఏకాదశి విషాద ఘటన వెనక టీటీడీ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని కొద్ది రోజులుగా ఈవో చైర్మన్ పదే పదే చెప్తూ వచ్చారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శ్రీవారి సేవకులు ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు తీసుకున్నట్టు చెప్పారు. వాస్తవానికి గత ఏడాది తిరుపతిలోని ఎన్ని టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఈసారి అన్నీ ఏర్పాటు చేశారు. అదనంగా ఒకటి పెట్టలేదు. భద్రతాపరంగానే పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. టీటీడీ పాలకవర్గం అధికారులు చేసిన ప్రకటనలు విస్తృతంగా ప్రచారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సంఖ్యను అంచనా వేయడంలో టీటీడీ పోలీసు వర్గాలు విఫలమయ్యాయి. దానికి తగ్గట్టు భద్రతను ఏర్పాటు చేయడం, ముందు జాగ్రత్తగా అంబులెన్సులు వంటివి అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చూడండి ఎంత నీచం, ఎంత దిగజారుడు ఉంటుందంటే, ఇందులో టోకెన్ల జారీ వాళ్ళు పెట్టారట అంటే దాని పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఉన్నటువంటిది చిన్న తప్పే, పొరపాటు అయిపోయింది అంతే. 6 చచ్చిపోయారు. మరి 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు అలాంటి మరణాలు చోటు చేసుకోలేదే. తోపులాటలు జరగడం అంతకుముందు అయితే తిరుమల కొండపై 2014-19 మధ్యలో తోపులాటకి విసిగిపోయే జనాలు అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు ఉంటాయి కదా, ఆ ఐరన్ ఇవి అవే తెంచేసుకుని బయటకు వచ్చేసారు. ఆ సంగతి మర్చిపోతే అట్లాగా అలాంటివి తోపులాట అంటారు. ఇక్కడ అలా కాదు, శాంతం మరణాలే చోటు చేసుకున్న ఇప్పుడు ఫెయిల్ అయితే, ఇవాళ ఫెయిల్ అయితే దానికి కారణం కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అని చెప్పేది. అంతటి ప్రతి వార్తని వక్రీకరించే నీచ మనస్తత్వం అనేటటువంటిది కొనసాగుతున్నది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.